ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయినాయి కదా ఈవినింగ్. సో ఎలా చూడొచ్చు వాటిని? డెఫినెట్గా కూటమి అధికారంలోకి వచ్చిందని ప్రతి సర్వే చెప్తుంది. మనం వచ్చిన అంటే మ్యాక్సిమం 20లో 19 పోల్స్ కూటమికి అధికారం అని చెప్పేసి కన్ఫామ్గా డిక్లేర్ చేసినాయి. పోయినసారి మ్యాక్సిమం వైసీపీ ఒక 60 నుంచి 60 స్థానాలకే పరిమితం అయింది ఖచ్చితంగా. వైజాగ్లో భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి కదా, వాళ్ళ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి ఈ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి కాదు, ఇప్పుడు ఆపుతారంటారా, కంటిన్యూ చేస్తారంటారా? అంటే ఎగ్జిట్ అంటే అదేం లేదండి, అది ఒక హడావుడిని అనేది ఒక క్రియేట్ చేసేసి మేము ఓడిపోవట్లేదు మేము కూడా ఉన్నాం స్టాండ్లు అని చెప్పేసి అట్లా క్రియేట్ చేయడానికి తప్పితే అక్కడ నార్మల్గా మన ఏబీ న్యూస్ ఛానల్ వాళ్ళు క్లియర్గా చూస్తే అక్కడ హోటల్స్ లేవు ఏమి లేవు. జస్ట్ ఏంటంటే మేము ఉన్నాము రౌండ్లో మేము గెలుస్తున్నాం అనే ఒక ప్రకంపనలు క్రియేట్ చేయడానికి తప్పితే అక్కడ వాళ్ళు గెలవటం అనేది అసాధ్యం. అది అనేది ఏదీ లేదు, జస్ట్ ఒక హడావుడి ఒక నేచర్ క్రియేట్ చేయడం తప్పితే ఏం లేదు. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పారు. సో అందులో ఏమాత్రం అనుమానం లేదు, అందులో ఏమాత్రం ఇది లేదు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు దాదాపు మండలానికి ఒక నాయకుడిని పెట్టినా కానీ పిఠాపురంలో వర్మ గారు సపోర్టుతో ఖచ్చితంగా, అంటే మీరు చూశారు కదా ముద్రగడ పద్మనాభం గారు కానీ, చలమనశెట్టి సునీల్ గారు కానీ, అలాగే మరి ఈయన అంటే ఒక మిథున్ రెడ్డి గారు కానీ, ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కరు పెట్టినా కొన్ని కోట్ల రూపాయల డబ్బులు పెట్టినా కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి విజయం అనేది ఎవరు ఆపలేరు. అందులో ఏమాత్రం సంశయం లేదు. ఖచ్చితంగా భారీ మెజార్టీ, నాకు తెలిసి మెజార్టీ అనేది 50,000 నుంచి 1,00,000 వరకు మెజార్టీ ఉండేదని చెప్తున్నారు. పిఠాపురంలో వంగగీత గారు కాన్వాయ్కి అయితే నెక్స్ట్ పిఠాపురం ఎమ్మెల్యే నేనే అని చెప్పేసి స్టిక్కర్లు రాసుకుని మరీ తిరుగుతున్నారు కదా, ఆమె కాన్ఫిడెన్స్ అనుకుంటారు, వార్ కాన్ఫిడెన్స్ అంటారు? రిజల్ట్ వచ్చింది కదండి, ఇంకెందుకు ఇవాళ ఇంకో 2 రోజులే ఉంది రిజల్ట్కి ఇంక ఎన్ని రోజులు తేడా ఉంది. ఈ 2 రోజులైనా కానీ మేము గెలుస్తున్నామన్న భ్రమలో వాళ్ళైనా ఉండాలి కదా. ఇప్పుడు రిజల్ట్ అనేది ఇంక 4వ తారీఖే, మరి ఆ 4వ తారీఖు కూడా అదే స్టిక్కర్ వేసుకొని తిరుగుతారో అది వాళ్ళకే తెలియాలి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకి 125+ సీట్స్ అని చెప్పేసి అన్నారు, ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే అది అంటే ఒక కనిష్ట సంఖ్య అనేది ఎగ్జిట్ పోల్స్లో అనేది మినిమం ఎట్లా లేదనుకున్నా కానీ ఒక 120 స్థానాలు అయితే ఖచ్చితంగా గెలుస్తుంది. ఇంకా ఎడ్జ్లో చాలా స్థానాల వాటికి కనీసం 120 స్థానాలు పైన. అంటే జనసేన కూడా 21కి 21 సీట్లు గెలుస్తారని చెప్పేసి అన్నారు కదా, 2 ఎంపీలతో పాటు. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా జనసేన అనేది ఖచ్చితంగా గెలవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ అన్ని తక్కువ సీట్లు తీసుకుని ఆయన ఓన్లీ గెలిచే సీట్లు ఓన్లీ ఉభయ గోదావరి జిల్లాలో మన గుంటూరు సైడ్ కానీ పల్నాడు సైడ్ కానీ ఇటు పక్క కానీ ఆయన ఎక్కడే తీసుకోలేదు. ఆయన ఓన్లీ ఆయనకు పట్టున్న అంటే ఖచ్చితంగా గెలిచే స్థానాలే వాళ్ళు తీసుకున్నారు జనసేన కానీ. అలాగే మీకు ఎగ్జిట్ పోల్స్ క్లియర్గా చెప్పాలంటే పోయినసారి గుంటూరు జిల్లా మొత్తం మీద వైసీపీ 23 స్థానాలు 22 స్థానాలు దాదాపు గెలిచింది. అటువంటి వైసీపీ ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ గారి చేరికతో ఈరోజు 23 స్థానాలు గుంటూరులో క్లీన్ స్వీప్ చేయబోతుంది టీడీపీకి. దానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, జనసేన కూటమి. పోయినసారి 22 సీట్లు గెలిచారు కదా, ఈసారి ఒక్క సీటు కూడా గెలవకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అనేది ఓటు చేయకూడదనే ఒక నిర్ణయంతో ఆయన ఒక స్టేట్మెంట్తో ముందుకు వచ్చారు. ప్రజల గుంటూరు జిల్లా వాసులు మొత్తం అది గమనించేసి వచ్చారు. మీరు ఎగ్జిట్ పోల్స్ చూసినా కానీ క్లియర్గా 23 స్థానాలు టీడీపీకే ఇచ్చింది. పల్నాడులో రీసెంట్గా దాడులు కూడా జరిగింది కదా, దాన్ని ఓటమి భయంతో చేశారని చెప్పేసి అంటున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు? అంటే పల్నాడులో దారుణ అనేది మన మాచర్ల ఘటనలో ఈవీఎం పగలగొట్టడం, అలాగే నర్సరాపేటలో కొంచెం భయాందోళనకరమైన వాతావరణం, అది దాడి చేయడం అనేది ఇప్పుడు నర్సరాపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, చదవలాడ అరవింద్ బాబు గారు వాళ్ళిద్దరిలో చూసుకుంటే కూడా కొంచెం బలవంతుడు కానీ ఉన్న దాంట్లో కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారే అధికం. అటువంటిది ఆయన మీద ఈయన దాడి చేయడం అనేది అది మీరు ఎన్ని విధాలుగా చూసుకున్నా కదా అసలు దాడి చేసే అంత ఒక వ్యతిరేకత ఒక ఫ్యాక్షనిస్ట్ అయితే అరవింద్ బాబు గారు కాదు, కానీ దాడి చేశారని అంటున్నారు. అది అనేది అట్లాగే ఈసారి పల్నాడు జిల్లాలో మొట్టమొదటిసారి ఓడిపోయేది అంబటి రాంబాబు. పల్నాడు జిల్లాలో మొట్టమొదటి ఓటమి చవి చూసేది అంబటి రాంబాబు గారు. ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నారు కదా, ఈసారి పల్నాడు జిల్లాలో నేనే మొట్టమొదటిసారి గెలిచేది. పల్నాడు జిల్లాలో మొట్టమొదటిసారి ఓడిపోయేది అంబటి రాంబాబు, అందులో ఏమాత్రం అనుమానం కూడా లేదు. ఆల్రెడీ ఆయన మీద ఆరోపణలు చేశారు కదా, నిజమే కదండి. ఆరోపణలు అనేది క్లియర్గా నిజమే కదా. ఆయన ఏమి ఎవరో చెప్పమంటే ఏం చెప్పలేదు. ఆయన కేవలం ఏం లేదు, ఆయనకి మంత్రి పదవి రావడానికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారని చెప్పేసి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఎందుకంటే మీరు క్లియర్గా చూసుకుంటే ఇటు పక్క పిన్నెల రామకృష్ణారెడ్డి గారు 3 సార్లు గెలిచారు, అలాగే ఇటు పక్క గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 2 సార్లు గెలిచారు. కేవలం ఒక్కసారి సత్తెనపల్లిలో 2 సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచిన అంబటి రాంబాబు గారు ఎందుకు ఇచ్చారంటే
కేవలం పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తారని చెప్పేసి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు, ఇవన్నీ చేశారు. కానీ కూటమి అధికారంలోకి వస్తే వీళ్ళ మీద ఏమైనా వ్యతిరేక దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళు ఏమైనా ఇప్పుడు పోయినసారి కోటెల సుప్రసాద్ గారిని అన్యాయంగా అక్రమంగా చాలా కేసులు పెట్టారు. అలాగే వీళ్ళు కూడా చేస్తే వీళ్ళ మీద కూడా ఖచ్చితంగా పెడతారు. పోయినసారి సత్తెనపల్లి జిల్లాలో పల్నాడు పులి అనే వ్యక్తి కోటెల శివప్రసాదరావు గారు, అటువంటి నాయకుడిని వీళ్ళు ఎన్నో కేసులు పెట్టేసి ఎంతో ఇదిగా చేసేసి ఆయన్ని దాదాపు సూసైడ్ దాకా ఇది ఇక్కడే ఎన్టీఆర్ భవన్లోనే వాడే పెడితే మేము చాలామంది టీడీపీ కార్యకర్తలు వెళ్ళాము. అటువంటిది అంత పెద్ద మనిషిని ఇబ్బంది పెట్టారంటే వీళ్ళు ఖచ్చితంగా అన్నీ మర్చిపోయి ఉంటారంటారా వాళ్ళు? ఎవరండి టీడీపీ వాళ్ళు అన్నీ మర్చిపోయి ఉంటారంటారా? ఎందుకు మర్చిపోతారండి? పల్నాడు జిల్లాలో కోటెల సుప్రసాదరావు గారు చాలా ఒక పల్నాడు పులి ఆయన పేరు. అటువంటిది నాయకుడిని ఇబ్బంది పెట్టి ఇంత చేసినప్పుడు ఖచ్చితంగా అంబటి రాంబాబు గారు కూడా ఆల్రెడీ ఆయన చేసిన క్లియర్గా బయటకు వచ్చేస్తుంది చెప్తున్నారు. పెన్షన్లో సగం మాట తీసుకోవడం అది ఖచ్చితంగా ఉండేది అనేది మాట. నిన్నైతే ఈవినింగ్ అయితే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయినాయి. నేషనల్ మీడియా ఏమో కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. మిగతా పార్టీలు కూడా కొంతమంది వైసీపీకి అనుకూలంగా కూడా రిపోర్ట్ ఇచ్చేసి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఎగ్జిట్ పోల్? ఎగ్జిట్ పోల్ న్యాచురల్గా నియర్లీ 80-90% వరకు దగ్గర కరెక్ట్గా ఉండేటట్టుగానే ప్లాన్ చేస్తారు. వాళ్ళు చాలా కష్టపడి చేసి ఉంటారు, ఎన్నో సర్వేలు చేశారు. సో దాంట్లో న్యాచురల్ నియరెస్ట్ యాక్చువల్ అయితే ఎవరు చేయలేము, బట్ టు ద నియరెస్ట్ అవుతుంది. మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎవరికి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు ఎగ్జిట్ పోల్ చూసాక? ఎగ్జిట్ పోల్ చూసాక మెజారిటీ పీపుల్ టీడీపీకే చెప్పినట్టుగా అనిపిస్తుంది. మెజారిటీ సర్వేస్ తెలీదు, ఇట్స్ ఆల్ నెక్ టు నెక్ నడుస్తూ ఉంది కాబట్టి రెండు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ కూడా పర్ఫెక్షన్ చాలా డిఫరెన్స్ ఉంది అనుకో. ఇప్పుడు సపోజ్ సెంట్రల్ ఎలక్షన్లో చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి అందరూ ఎన్డీఏ వస్తుందని చెప్పారు, వస్తుంది అది న్యాచురల్గా. అట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా గెలుస్తారని చెప్పేసి రిపోర్ట్ అయితే వచ్చింది సార్, నేను ఎలా చూడొచ్చు? వస్తారమ్మా, గెలుస్తారు. వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలిగా.